దేవుడు మాటలు ఈ సమయంలో వినటానికి దేవుడు మంచి వాతావరణాన్ని మనకి అనుగ్రహించాడు. మంచి సమయాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ సమయంలో ఎంతమందికి నేను వాక్యాన్ని వినాలి అన్న ఆశ ఉన్నది? ఎంతమందికి బైబిల్ చదవాలని ఆశ ఉన్నది? ఎంతమందికి బైబిల్ను నేర్చుకోవాలని ఆశ ఉన్నది? ఎంతమందికి ప్రార్థన చేయాలని ఆశ ఉన్నది? ఎంతమందికి ప్రార్థన నేర్చుకోవాలని ఆశ ఉన్నది? ఈరోజు ప్రియులారా, విశ్వాస జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఒకటి, ప్రార్థన ఎలా చేయాలి అని నేర్చుకోవాలి. రెండోది, పాటలు ఎలా నేర్చుకోవాలి, పాటలు ఎలా పాడాలి అని ఉంది ప్రియులారా. మూడోదిగా, బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ని ఎలా నేర్చుకోవాలి అని ఉంది ప్రియులారా. విశ్వాస జీవితంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా ముందు వారి జీవితంలో 3 మెట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి, ప్రార్థన నేర్చుకోవాలి. రెండోది, పాటల పాడటం నేర్చుకోవాలి. మూడోది, బైబిల్ చదవటం నేర్చుకోవాలి. ఈ 3 క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు దేవుడి మందిరానికి వెళ్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు వాక్యం వింటున్నప్పటికీ వారి జీవితంలో ఒకటి కొదువుగా ఉండిపోతుంది. పాటలు పాడటం అనేది వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ప్రార్థన చేయటం అనేది నేర్చుకోలేకపోతున్నారు. బైబిల్ని చదవాలి అని నేర్చుకోలేకపోతున్నారు. ఈ 3 విషయాలు ఎందుకు వాళ్ళు వెనక్కిపోతున్నారు, నేర్చుకోవాలన్న ఆశ ఎందుకు ఉండట్లేదంటే, వారికి అర్థమయ్యే రీతిలో మనము చెప్పాలి ప్రియులారా. వాళ్ళు పాటలు పాడొచ్చు, వీళ్ళు పాటలు పాడొచ్చు, వాళ్ళు ప్రార్థన చేయొచ్చు, వీళ్ళు ప్రార్థన చేయొచ్చు, వీళ్ళు వాక్యం చదవచ్చు, వాళ్ళు వాక్యాన్ని బోధించవచ్చు. కానీ వాళ్ళు పాడుతారులే అన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుడు మందిరానికి వస్తున్న మనము, దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం, దేవుడు సంఘంలో చేర్చబడుతున్న మనం, దేవుడు మాటల మీద ఆశపడుతున్న మనం, మనకు కూడా ఆశ ఉండాలి. నేను పాటలు పాడాలి అన్న ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలి అన్న ఆశ ఉండాలి, బైబిల్ చదవాలి అనే ఆశ ఉండాలి. ఎందుకు ఈ 3 గురించి ఈరోజు మీకు చెబుతున్నా అంటే, చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ వాళ్ళు పాటలు పాడటానికి సిగ్గుపడతారు, ప్రార్థన చేయటానికి సిగ్గుపడతారు, బైబిల్ చదవటానికి సిగ్గుపడతారు, మందిరానికి రావటానికి సిగ్గుపడతారు, పరిచయం చేయటానికి సిగ్గుపడతారు ప్రియులారా. అయితే ప్రభు ఈరోజు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు, నువ్వే విషయంలో సిగ్గుపడాల్సి పనిలేదు. ఏ విషయంలో కూడా నువ్వు సిగ్గుపడాల్సి పనిలేదు. ప్రభువే చెప్తున్నాడు, ఆయన నీకు ప్రార్థన నేర్పించేవాడుగా ఉన్నాడు, ఆయన పాటలు నేర్పించేవాడుగా ఉన్నాడు, ఆయన వాక్యమును నీకు నేర్పించేవాడుగా ఉన్నాడు. కానీ నేర్చుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఆయన సంఘానికి వచ్చి ఆయన సంఘములో కూర్చొని ఆయన పాటలు కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ వినే మనసు నీకుందా? నేర్చుకునే మనసు నీకుందా? నీ అలవాట్లు మార్చుకునే విధానం నీకు ఉన్నదా ప్రియులారా? ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు యేసయ్య పాటలో
మనస్సు యొక్క హృదయాన్ని కదిలింప చేస్తుంది. యేసయ్య పాటలను బతుకును మారుస్తుంది. ఆ పాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తే, ఆ పాటలో వచ్చే పల్లవి చరణాలు, ఆ వచనాలు పాడుతుంటే మనం ఆకర్షించబడుతుంటాం ప్రియులారా. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తుంటే మన హృదయములో ఉన్న పాపం మొత్తము కడగబడిద్ది ప్రియులారా. ఎందుకంటే మన ప్రార్థన ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆశీర్వదకరంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తే మనిషి బలపడతాడు, ప్రార్థన చేస్తే మనిషి ఆదరణ పొందుకుంటాడు, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించుతుడు తన సంఘంలోకి. ప్రార్థన చేయటం ద్వారా నీ కుటుంబం కట్టబడింది. ప్రార్థన చేయటం ద్వారా నీలో ఉన్న పాపములన్నిటి కూడా క్షమాపణగా నువ్వు కోరుకుంటావు. ప్రార్థన చేయటం ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతూ ప్రియులా. ఈరోజు ఈ 3 విషయాల గురించి మీరు నేర్చుకోవాలి ప్రియులారా. మీకు చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, తెలివితేటలు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, హైట్ ఉన్నా లేకపోయినా, రంగు ఉన్నా లేకపోయినా, ఇవన్నీ ఏం చూడట్లేదు నా ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నా ప్రభు నువ్వే స్థితిలో నుంచి నువ్వు వెళుతున్నావో ఆ స్థితినే చూస్తున్నాడు. నువ్వు కట్టుకున్న బట్టల వైపు కానీ, నీ ఒంటి మీద ఉన్న బంగారం కానీ, నీ వెనక ఎన్ని కార్లు ఉన్నాయని కానీ, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని కానీ చూడట్లేదు. ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రభు నీ జీవితాన్ని సరిచేయాలని, ప్రభు నీ బతుకును మార్చాలని ఈరోజు ఆయన వాక్యం నేర్పిస్తున్నాడు, ఆయన పాటలు నేర్పిస్తున్నాడు, ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఇంతరికి మనం సిద్ధంగా ఉండాలి, ఇంతరికి మనం రెడీగా ఉండాలి, ఇంతరికి మనం వేగలపడి ఉండాలి, వింటానికి మనం ముందు వరుసలో కూర్చోవాలి, వింటానికి దేవుడికి మహిమ తెచ్చే విధంగా మన బతుకు ఉండాలి ప్రియులారా. ఈరోజు పాటలు నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, బైబిల్ చదవటం నేర్చుకో, దైవజనులు చెప్పే వాక్యాన్ని విని నేర్చుకో. అవన్నీ నీకు మేలుకరంగానే, అవన్నీ నీకు ఆశీర్వదకరంగానే, అవన్నీ నీ జీవితంలో మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడతాయి, ఉపయోగపడతాయి, నీకు తోడుగా ఉంటాయి పిల్లలు. ఈరోజు మనుషులు ప్రార్థించలేకపోతున్నారు. మనుషులు వాక్యం నేర్చుకోవాలన్న ఆశ లేదు. మనుషులు ఆటలు పాడాలి అన్న ఆశ లేకుండా అయిపోతుంది ప్రియులారా. అందుకని నా ప్రభు చెప్తున్న మాట ప్రియులారా, నా ప్రభు తెలియచేస్తున్న మాటని ఒక్కసారి మనం చదువుకుంటే బైబిల్కి వెళ్ళి పిల్లలుగా ఎంత బాగుందో ఒక్కసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. మీకు అర్థం కావటానికి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అంటున్నాడు ప్రియులారా. అంటే యెహోవా ధర్మశాస్త్రము అంటే దేవుడు వాక్యమే, బైబులే, దేవుడు రాయించిన తన గ్రంథం బైబుల్ ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందపడాలి. బైబిల్ నా చేతికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు, బైబిల్లో నీ వాక్యం వింటున్నందుకు నీకు స్తోత్రాలు, ఆ వాక్యాన్ని నేర్చుకునేందుకు నీకు స్తోత్రాలని దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారిగా ఉండాలి. దేవుడు నామాన్ని
మహిమపరచు వారిగా మనము ఉండాలి ప్రియులారా. దేవారాత్రులు ధ్యానం చేయమంటున్నారు. అంటే బైబిల్ చదవటం నేర్చుకో, బైబిల్ వినటానికి ముందుగా ఉండు, వాక్యం మీద దృష్టి పెట్టు, బైబిల్ మీద మనసు పెట్టు. ప్రభువు తెలియజేస్తున్నారు ప్రియులారా. అంటే ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానం చేయమన్నాడు. అంటే ఒక రేత్రి అని లేదు, ఒక పొగలని లేదు, ఒక టైం అనేది లేదు. నువ్వు దేవుడు వాక్యాన్ని చదువుకుంటా వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు చాలా అద్భుతంగా ఉండిద్ది ప్రియులారా. ఇక రెండోది పాటలో ప్రియులారా. మన అందరికి తెలిసినటువంటి వ్యక్తులు, గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తులే పౌలు గారు, శీలయ్య గారు. వీళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతించారంట. ఎక్కడ? సరసాలో నుండి. వారి పాటలకు పరలోకమందు ఉన్న తండ్రి ఆనందపడి భూకంపాన్ని రప్పించి వారికున్న సరసాలను, వాళ్ళకున్న ఖైదీ జైళ్ళని కుప్పగూలిపోయినట్టు గూలిపోయినాయి అంట. పాటలు పాడితేనే సునామీ రప్పించాడు దేవుడు. పాటలు పాడుతుంటేనే సరసాల పునాదులని అదిరిని. అంటే పాటల్లో, దేవుడి పాటలో ఎంత శక్తి ఉందో గ్రహించండి. దేవుని పాటలో ఎంత అద్భుతం ఉందో ఒకసారి చేయండి. అందుకనే నేను చెబుతున్నాను ప్రియులారా, బైబిల్ చదివే విషయంలో, పాటలు పాడే విషయంలో నిర్లక్ష్యంగా మనము ఉండకూడదు. ఇక మూడోగా ప్రార్థన ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశిస్తున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నారు. అంటే మెలకువ కలిగి మనల్ని ఏం చేయమన్నారంటే ప్రార్థన చేయండి. ఎందుకంటే మన ఈరోజు ఎటు నుంచి వచ్చే తెలియదు, మన శత్రువు ఎటు నుంచి మనం దాడి చేస్తారో తెలియదు, మనకి ఎన్ని ఆటంకాలు ఎదురైతే తెలియదు, ఎన్ని అవమానాలు మనం ఎదుర్కోవాలో మనకు తెలియదు. అందుకనే నువ్వు ప్రార్థన ద్వారాగా శోధనను జయించగలుగుతూ, ప్రార్థన ద్వారాగా విజయమును పొందుకోగలుగుతూ, ప్రార్థన ద్వారాగా నీవు అభివృద్ధి అవుతావు. ప్రార్థన ద్వారాగా ప్రతి శత్రువు మీద విజయము నీవు పొందుతూ ప్రియులారా. ఈరోజు ఈ మూడు విషయంలో నేను చేయవలసిన పని ఏంటంటే, ఒకటి ప్రార్థన చేయాలి, రెండోది పాటలు పాడాలి, మూడోది బైబిల్ చదవాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితానికి చాలా మేలు జరిగిద్ది. మన కుటుంబానికి కూడా చాలా మేలును పొందుకోగలుగుతూ ప్రియులారా. ఎందుకంటే దేవుడు విధేయతను చూస్తున్నాడు. దేవుడు ఎవరయ్యా భక్తిపరులని చూస్తున్నాడు. దేవుడు ఎవరయ్యానికి నమ్మకంగా ఆయన్ని ప్రేమించువారని ఆయన చూస్తున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి ఈరోజు మేము సేవకులము, మేము అమ్మగారులము, మేము సంఘ పెద్దలము, మేము సంఘస్థులము, మేము సీనియరు, మేము జూనియర్, ఇవన్నీ కాదు ప్రియులారా. ప్రభు ప్రేమించు అన్నాడు. నిన్నువలె నీ పొరుగువారు ప్రేమించు అన్నాడు. ఒకటి బైబిల్ చదవటం, రెండోది దేవుడు పాటలు పాడటం, మూడోది ప్రార్థన చేయటం. ఈ మూడు విషయాలు ఎవరు పరిపెట్టుకుంటారో దేవుడు వాళ్ళ విషయాల్లో కూడా యేసుక్రీస్తు పర్ఫెక్ట్గా ఉండి మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో మీరు చేస్తున్న ఏ వృత్తి కలిగి ఉన్నా ఆ వృత్తిలో దేవుడే మీకు సహాయకుడుగా ఉంది, దేవుడే మీకు అండగా ఉంది, దేవుడే మిమ్మలను దీవిస్తాడు ప్రియులారా. దేవుడు ఇటు మాటలు మీ హృదయంలో ఈ మాటలు భద్రపరిచి దేవుడు మిమ్మలను కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.